ప్రభాకరనే ఈ వ్యక్తి పైకెంతో అందంగా అమాయకంగా కనిపిస్తూ పగటిపూట ప్రొఫెసర్ గా పిల్లలకి పాఠాలు చెప్తూ రాత్రిపూట పైశాచిక కృత్యాలు చేసే పరమ కర్కోటకుడు. 10 రోజుల్లో 16 హత్యలు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి రాబిన్ హుడ్ ను సైతము అధిగమించిపోవాలన్న ఆలోచనతో ఇతను చేసిన దారుణాలు నాగరికతకే గొడ్డలి పెట్టు. సాటి మానవులను చంపి అలసిపోయిన ఈ వ్యక్తి తను చేసిన నేరాలను ఒప్పుకోవటం కూడా ఒక సాహస చర్యన్న దురాలోచనతో ప్రభుత్వానికి లొంగిపోయాడని నా అభిప్రాయం. అమానుషమైన భావాలు అణువున నిండిన ఈ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని, మానవతా ధర్మాలను పరిరక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ ప్రభాకర్, మీ మీద ఆరోపించబడిన నేరాలు మీరే చేసినట్లు అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. యువర్ ఆనర్, కోర్టు వారు క్షమిస్తే మీరడిగిన ఆ ప్రశ్న అర్థం లేనిదని, అడగకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకని? ప్రొఫెసర్ ప్రభాకర్ తను ఏ నేరం చేయలేదని సమాధానం చెప్తే, అయ్యో పాపం తను చేయలేదంటున్నాడు కదా అని మీరు వదిలిపెడతారా? యువర్ ఆనర్, గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తమ వాక్చాతుర్యంతో ప్రొఫెసర్ ని రకరకాలుగా సంబోధిస్తూ హంతకుడుగా ముద్ర వేసేశారు. కానీ అతను హంతకుడే అని రుజువు చేయడానికి ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేదు. కోర్టు వారి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, హత్యలు చేసే సాహసం, సాక్షులే దొరకకుండా చేయగల సామర్థ్యం ఈ ఉద్దండు ఉగ్గుతో నేర్చుకున్న విద్యలు. అయినా నిజంగా తను ఏ నేరం చేసి ఉండకపోతే పోలీసులకు ఎందుకు లొంగిపోతాడు? ఇలా బోన్లో ఎందుకు నిలబడతాడు? అదే యువర్ ఆనర్, ఆ ప్రశ్నే ప్రొఫెసర్ని అడగమంటున్నాను. తనెవరు, తన ఉనికేమిటో, ఏం చేశాడో, ఎందుకు చేశాడో, తాను చేసిన పనికి ఏ సాక్ష్యాధారాలు లేకున్నా తనే దోషినట్టు చట్టానికి ఎందుకు లొంగిపోయాడో అడగండి యువర్ ఆనర్. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పానండి. మిస్టర్ ప్రభాకర్, మీరు ఈ విషయంలో ఏదైనా చెప్పదలుచుకున్నారా? యువర్ ఆనర్, నేనేమిటో, ఏం చేశానో, ఎందుకు చేశానో చెప్పడానికి ముందు సర్వ ప్రపంచానికి సంస్కారాన్ని, నాగరికతను నేర్పిన ఈ దేశ పరిస్థితి నానాటికి ఎంత దిగజారిపోతుందో చెప్పాలనుకుంటున్నాను. నా పోరాటం వ్యక్తిగత పోరాటం కాదు. నాకు శిక్ష పడుతుందా లేదా అన్నది కాదు. ప్రస్తుతం మన దేశవాసులు సుఖంగా జీవిస్తున్నారా లేదా అని. ఈ రోజు మన దేశంలో జరుగుతున్నదేమిటి? ఆందోళన, అలజడి, అల్లర్లు, అరాచకం ఆకాశాన్ని అంటున్నాయి. దోపిడీ, దౌర్జన్యం, లంచగొడ్డితనం, మానభంగాలు విచ్చలవిడిగా, బహిరంగంగా, బాహాటంగా జరిగిపోతున్నాయి. మానవత్వాన్ని మంట కలుపుతున్నా, నీతి నియమాల్ని సమాధి చేస్తున్నా, శాంతిని సగర్వంగా చంపుతున్నా పోనీలేని ఊరుకుంటున్నారు పోలీసులు. తనకేమీ పట్టనట్టు కళ్లకు గంతలు కట్టుకుని దాగుడు మూతలాడుకుంటోంది చట్టం. ఆ తుఫానులో, ఆ హోరులో చిక్కుకుని పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక, ఏం చేయాలో తోచక చివరకు శాంతిని స్థాపించడానికి హింసా మార్గమే శరణ్యమనుకున్నాను. నేరాన్ని రూపుమాపడానికి నేరం చేయడం సరైన మార్గం ఎలా అవుతుంది? చంపడం నేరమని చెప్తూ ఆ నేరం చేసిన వాడిని ఉరితీసి చంపమంటున్న మీ చట్టాన్ని ఈ బోన్లో నిలబెట్టి అడగాల్సిన ప్రశ్నది. చట్టాన్ని బోన్లోకి రప్పించడం ఎలా వీలుపడుతుంది? వీలుపడుతుంది యువర్ ఆనర్. ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి, నిలదీసి ప్రశ్నించడానికి మీ అనుమతి కోరుతున్నాను. మీరు చెప్పదలుచుకున్నది ఏమిటో సూటిగా చెప్పండి. జస్టిస్ సత్యమూర్తి గారిని బోన్లోకి ఆహ్వానించమంటున్నాను. ఇంపాసిబుల్. గౌరవనీయులైన ఒక న్యాయమూర్తిని బోన్లో నిలబెట్టడానికి వీల్లేదు. ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. చట్టాన్ని పరిరక్షించడం కోసం అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కోర్టులోకి హాజరుపరచడానికి అవకాశం ఉంది. కానీ జస్టిస్ సత్యమూర్తి గారికి ఈ కేసుకి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది కనుకే ఇంతగా అర్థిస్తున్నాను యువర్ ఆనర్. జస్టిస్ సత్యమూర్తి గారు, మీకు అభ్యంతరం లేకపోతే. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. జస్టిస్ సత్యమూర్తి గారు, పోయిన నవంబర్ 20వ తారీఖు మీకు గుర్తుందా? ఆ రోజున ఏమైంది? ఆ రోజునే మానభంగంతో పాటు హత్య కూడా చేయబడిన కేసు ఒకటి మీ విచారణకు వచ్చింది, గుర్తుందా? అలాంటి కేసులు రోజు వస్తూనే ఉంటాయి, ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదే. ఆ కేసులో దోషి దిలీప్ కుమార్
ఒక ధనవంతుడు మేనల్లుడు. అతని తరఫున సాక్ష్యం చెప్పడానికి ఢిల్లీ నుంచి ఒక మంత్రి గారు కూడా వచ్చారు, అవునా? అవును. కానీ మీరు అతని నిర్దోషినని తేలుస్తూ గౌరవపూర్వకంగా వదిలేశారు కదూ? అవును. ఎందుకు వదిలేశారో తెలుసుకోవచ్చా? నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి నిరాకరిస్తున్నాను. మిస్ క్రాంతి, ఒక జడ్జి ఇచ్చిన తీర్పును ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఆ రోజు మంత్రి గారు స్వయంగా వచ్చి చెప్పారని కదా దిలీప్ వదిలేశారు. మిస్ క్రాంతి, ఈ కేసు ప్రొసీడింగ్స్ లో ఉన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం శవం గోడల్లో ఉన్న రక్త మరకలు, తల వెంట్రుకలు దిలీప్వేనని రుజువైంది. జస్టిస్ సత్యమూర్తి గారు, ఈ సత్యాన్ని మీరు ఎందుకు త్రోసిపుచ్చారు? ఒక జడ్జి ఇచ్చిన తీర్పు మీద తర్క వితర్కాలు చేయకూడదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. నేను తర్క వితర్కాలు చేయటం లేదు యువర్ ఆనర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలియని సత్యాన్ని ఎందుకు నిరాకరించారని మాత్రమే అడుగుతున్నాను. హత్య జరిగిన సమయంలో నిందితుడు దిలీప్ తన పక్కనే ఉన్నాడని బాధ్యతాయుతుడైన ఒక ప్రజాప్రతినిధి చెప్పిన సాక్ష్యం చాలా విలువైందని నేను గుర్తించాను. ఢిల్లీలో ఉన్నట్టు కల్పించుకోవచ్చు, మంత్రి గారి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించుకోవచ్చు, కానీ రక్తాన్ని తల వెంట్రుకలు కల్పించలేం, శవాల చేత అబద్ధాలు చెప్పించలేం. యువర్ ఆనర్, కుమారి సుధ శవం దాన్ని మానభంగం చేసి చంపింది దిలీపే దిలీపే అని ఎంత అరిచి మొత్తుకున్నా ఈ శవమే కదా, దీని మాట ఎందుకు వినాలని త్రోసిపుచ్చారు. ఒక మంత్రి చెప్పిన తప్పుడు సాక్ష్యాన్ని నిజంగా గుర్తించారు. ఎందుకో తెలుసుకోవచ్చా? ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ దిస్. నువ్వు నా నిజాయితీని శంకిస్తున్నావు. యూ మస్ట్ విత్డ్రా దిస్ అలిగేషన్. యువర్ ఆనర్, నిజాన్ని బయటికి లాగడమే కానీ నిందలు మోపడం నా వృత్తి కాదు. ఆ కేసులో దిలీప్ సుధని బలత్కారం చేసి చంపినట్టు ఆధారాలు దొరికినా నిందితుడిని వదిలిపెట్టి న్యాయాన్ని శిక్షించారు, నిజాన్ని ఉరి తీశారు. మిస్ క్రాంతి, దిస్ ఇస్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. నన్ను కూడా ఉరి కంబానికి ఎక్కించినా సరే ఆ తప్పుడు తీర్పు కారణం చెప్పేదాకా నేను వదలను. స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. సత్యమూర్తి గారు, ఆ తీర్పు ఇచ్చిన రోజు మీరు చట్టం చక్రంలో బంధింపబడి ఉన్నారు. ఆ క్షణంలో చట్టాన్ని రక్షించడమే మీ కర్తవ్యంగా భావించారు. ఇప్పుడు మీరు స్వేచ్ఛాజీవులు, మీకు ఏ హద్దు అదుపు లేదు. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తానన్నారు. ఆ భగవద్గీత మీ అంతరాత్మని ప్రశ్నిస్తోంది. చట్టాన్ని రక్షించడం కోసం న్యాయాన్ని చంపాల్సి వచ్చిందని, మీలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిందా లేదా అని. దయచేసి నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోండి. ఒక న్యాయ నిర్ణేత హృదయంలో ఎప్పుడూ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూనే ఉంటుంది. చట్టాన్ని రక్షిస్తూ రక్షిస్తూ ఒక్కోసారి న్యాయాన్ని కాపాడుకోలేకపోవచ్చు. ఆర్డర్, ఆర్డర్. అలాంటప్పుడు ఆ తీర్పు వల్ల కలిగే పరిణామాలకు బాధ్యత ఆ తీర్పే వహించవలసి ఉంటుంది. ఆ రోజు దిలీప్ను వదిలేకుండా ఉంటే ప్రొఫెసర్ ఇల్లు కూలిపోయేది కాదు, అతని తల్లి మరణించేది కాదు, అతని చెల్లెలు మాన ప్రాణాలు పోయి ఉండేవి కాదు. ఆనాడు దిలీప్ అనే జంతుని విచ్చలవిడిగా తిరగనివ్వకపోతే ప్రొఫెసర్ ప్రభాకర్ రివాల్వర్ పట్టాల్సిన అవసరం, హంతకుడుగా మారాల్సిన అగత్యం వచ్చి ఉండేది కాదు. అలాంటి పరిస్థితి ఎదురైతే ముద్దాయి పోలీసులతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? ఏ మంత్రి గారో వచ్చి హత్య జరిగిన సమయంలో అతను అతని స్నేహితులు హైదరాబాద్ లో లేరని, ఢిల్లీలో నా ఇంట్లోనే ఉన్నారనో, లేదా ఏ గవర్నమెంట్ డాక్టర్ గారో వచ్చి వారంతా ఫుడ్ పాయిజన్ కి లోనై తన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారనో రుజువు చేసి ఉండేవారు, అంతేగా? న్యాయం జరగనప్పుడు చట్టాన్ని అభ్యర్థించాలి, అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరిని పడితే వాళ్ళని చంపడమే పరిష్కారం అని మీరు చెప్పదలుచుకున్నారా? యువర్ ఆనర్, ప్రొఫెసర్ ప్రభాకర్ ఎవరిని పడితే వాళ్ళని చంపలేదు. నేరస్తుల్ని శిక్షించాడు, న్యాయం చేశాడు. ఒక జడ్జి చేయాల్సిన సగం పని చాలా సులువుగా చేశాడు. అలా అయితే వీధి వీధినా ఒక రాబిన్ హుడ్ పుట్టుకొస్తాడు, వాడవాడలా రక్తపాతం జరుగుతుంది. ఒక దుర్మార్గాన్ని మరొక దుర్మార్గంతో అంచడానికి ఏ దేశము ఏ సమాజము ఒప్పుకోదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం మహాపరాధం, అందుకు శిక్ష అనుభవించక తప్పదు. శిక్షించమని లొంగిపోయాను, నా కర్తవ్యాన్ని నిర్వహించాను. కానీ చట్టం తను చేయవలసిన పనిని వేరెవరో చేసే అవకాశాన్ని కల్పించని శుభదినం రావాలి. చట్టం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే. ఉరితాడు నేనే స్వయంగా నా మెడకు తగిలించుకుంటాను. యువరానా, మహానుభావులెందరెందరో చేసిన తపస్సు వల్ల, త్యాగాల వల్ల మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఏ కొందరినో తమ స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని దోచుకోనీయకండి, బలాత్కారం చేయనీయకండి. భావి తరాల వాళ్ళనైనా నిర్భయంగా ఊపిరి పీల్చనీయండి. మరో ప్రభాకర్ అలా ప్రవర్తించే అవకాశం రాకుండా చట్టాన్ని కట్టుదిట్టం చేయండి. భారత మాత కన్నీటిని తొడవండి. ఇదే నా చివరి కోరిక. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఐఎమ్ సారీ డాడ్. సారీ ఎందుకురా?
ఈ రోజు నా గుండె నుంచి పెద్ద బరువు దించేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమండి, భోజనానికి రండి. హలో డాడీ. హలో డాడీ. మీ కోర్టు విషయాలు ఇంటి దాకా తీసుకురావద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? ఒక మనిషి జీవన్మరణ సమస్య నిర్ణయించవలసి వచ్చినప్పుడు మా గుండెలెంత అవిసిపోతాయో, మా మెదడు నరాలు ఎంత తెగిపోతాయో నీకేం తెలుసు జానకి? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కమిషనర్ గారు మిమ్మల్ని డెప్యూట్ చేస్తూ రాబిన్ హుడ్ ని అరెస్ట్ చేయమని కోరినప్పుడు మీరు ఏమన్నారు? ఆ పాప పని చేయటం ఎందుకు అన్నాను. పోలీసు వాళ్ళు 25 ఏళ్లుగా చేయలేని పని 10 రోజుల్లో చేసి పారేస్తున్నాడని అభినందించాను. అంత గొప్ప పని ఏం చేశాడు? గోండాల గుండెల్లో గుణపాలు దింపాడు, భేబచ్చాల గుట్టు రట్టు చేశాడు. నగరంలో నేరాలు తగ్గటానికి, క్రైమ్ రేట్ పడిపోవటానికి, సామాన్య ప్రజలు నిశ్చింతగా నిద్రపోవటానికి, ఆడపిల్లలు నిర్భయంగా వీధుల్లోకి వెళ్లి రావటానికి దోహదం చేశాడు. అతను మీ చేతికి చిక్కినప్పుడు అరెస్ట్ చేయనివ్వకుండా పారిపోయే ప్రయత్నం ఏమన్నా చేశాడా? లేదు, నేనే స్వయంగా అతని పారిపోమని సలహా ఇచ్చాను. కానీ అతను ఏమన్నాడంటే, సంఘంలో జరిగే అల్లర్లన్నిటికీ బాధ్యత పోలీసులదే. ఎందుకంటే పోలీసులు చట్టం తమ బాధ్యత సక్రమంగా నిర్వహించడం లేదు. అందుకొరకే నే తుపాకీ పట్టుకున్నాను. చట్టాన్ని మేల్కొల్పడానికి నా ధర్మాన్ని నిర్వహించాను. ఈ విషయం కోర్టు ద్వారా ప్రజలకు వెల్లడి కావడానికి నా అంతటి నేను పట్టుబడుతున్నాను. ఇన్స్పెక్టర్, దయచేసి నన్ను అరెస్ట్ చేసి మీ ధర్మాన్ని మీరు నిర్వహించండి. కేవలం అలా ఒప్పుకుంటే చాలని కోర్టు వారు సెలవిస్తే ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆ హత్యలని నేనే చేసి నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ప్రొఫెసర్ ప్రభాకర్ని వదిలిపెట్టారా? నన్ను శిక్షిస్తారా? అలా జరిగితే ఎంతో బాగుంటుంది. యువర్ ఆనర్, ఈ బోన్లో నిలబడ్డ ఒక శిశులైన మానవుడు తన రక్షణ కోరి ఏ అబద్ధం చెప్పడానికి సిద్ధంగా ఉండనప్పుడు నేనెట్లా అబద్ధాలాడను? ఒకసారి తదేకంగా ఈ వ్యక్తిని పరిశీలించండి. భావి భారత పౌరుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి బయలుదేరిన ఒక ఆదర్శవాది, అసలు శిశులైన ఒక ఉపాధ్యుడు మీకు కనిపిస్తాడు. ఈ సాధారణమైన వ్యక్తి తన ఊరు వదిలి హైదరాబాద్ నగరం చేరాడు. ఇక్కడ గూండాయిసం చూసి ఆందోళన పడ్డాడు. ఒక అమాయకురాల మీద జరిగిన హత్యాచారాన్ని చూసి ఆవేశపడ్డాడు. న్యాయం కోసం పోలీసుల దగ్గర పరిగెత్తాడు. అక్కడ నిరాశ ఎదురైంది. వెళ్లి చట్టం తలుపులు తట్టాడు. అక్కడ అబద్ధపు సాక్ష్యాలే విజయం పొంది నిజం ఓడిపోయింది. చట్టం తీర్పు గూండాలకి ప్రోత్సాహాన్నిచ్చింది, వాళ్ళ ధైర్యాన్ని పెంపొందించింది. ఫలితం ప్రొఫెసర్కి పాఠం నేర్పడానికి కోటీశ్వర మేనలుడు అనే దిలీప్ గూండాలతో అతని ఇంటికి వెళ్లి అతని కళ్ళ ముందే అతని తల్లి ప్రాణాలు తీశాడు. అతని చెల్లిని సామూహిక మానభంగం చేశారు. అమ్మాయికురాలు అన్నయ్య అన్నయ్య అని ఆర్తనాదాలు చేసింది. తాళతో కట్టివైపడ్డ అన్నయ్య ఏమీ చేయలేక అల్లాడిపోయాడు. జరిగిన అవమానాన్ని భరించలేక చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. మమతలతో కూడు కట్టుకున్న ఇల్లు మరుభూమిగా మారిపోయింది. ఇదంతా జరగడానికి కారణం అతను పోలీసులు ఫిర్యాదు చేయడం, చట్టాన్ని సహాయం కోరడం. యువర్ ఆనర్, పోలీసుల్ని చట్టాన్ని సహాయం కోరినందుకు ఇంత పెద్ద శిక్ష. చట్టం ఒకేసారి ఉరి తీయగలదు, కానీ ఆ రోజున గూండాలు అతని పదే పదే ఉరి తీశారు. అతని హృదయాన్ని, అతనిలో ఉన్న మానవత్వాన్ని చిత్రవద చేశారు. ఆ తర్వాత అతను నవ్వడం మర్చిపోయాడు, ఏడవడం మర్చిపోయాడు, ప్రేమించడం, జీవించడం అన్నీ మర్చిపోయాడు. ప్రపంచంలో ఏ కోర్టు ఇంతకంటే కఠిన శిక్ష విధించగలదు యువర్ ఆనర్? ఇతనికి మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే పోయిన ఆ తల్లిని చెల్లిని తిరిగి ఇవ్వండి, దూరమైన ఆ చిరునవ్వుని తెచ్చివ్వండి. కానీ మీ చట్టం ఇవేమీ ఇవ్వలేదు. మీరు ఇవ్వగలిగింది ఒక్కటే, మరణ శిక్ష.
మన దేశంలో కొంతకాలంగా అరాచకత్వం అక్రమాలు పెరిగిపోతున్నాయనడానికి సందేహం లేదు. వాటిని అరికట్టడానికి మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి? ప్రభుత్వాన్ని నిందించటం, చట్టాన్ని కైవసం చేసుకోవటం అందుకు పరిష్కారం కాదు. ఆ రెండు మార్గాలు తప్పు. ఈ రోజున కావలసింది, చేయవలసింది వేరే ఉంది. మనమంతా కలిసికట్టుగా ఆలోచించి దేశాన్ని పటిష్టం చేయాలి. చట్టాన్ని ఆరోగ్యవంతంగా దృఢపరచాలి. పోలీసులు, ప్రజలు పరస్పర సహకారం అందించుకోవాలి. అప్పుడే న్యాయం చేకూరుతుంది. ముద్దాయి ప్రభాకర్ విషయంలో కూడా అలాంటి న్యాయమే జరగాలి. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న శిక్షాస్మృతి ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికే నిర్ణయించడమైనది. ఒక్కొక్క పరిస్థితిలో జరిగే సంఘటన ఒక మనిషిలో మానసిక రుగ్మతల్ని, బలహీనతల్ని ప్రేరేపించడం సహజం. ముద్దాయి ప్రభాకర్ విషయంలో కూడా అక్షరాలా అదే జరిగింది. కాబట్టి మానవత్వపు విలువల్ని, న్యాయ పరిధుల్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు వారు విధించిన ఈ శిక్షను రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. దానివల్ల ప్రొఫెసర్ ప్రభాకర్ చెల్లాచెదురైన తన జీవితాన్ని సరిదిద్దుకుని బాధ్యత గల నాగరిక పౌరుడిగా పునర్జీవితం గడపవచ్చు.